అప్కమింగ్ ఎపిసోడ్‌లో మధుమిత, ప్రీతి, ఉష వాళ్ళందరూ కూడా పబ్‌కి వెళ్తూ ఉంటారు. ఆ విషయం తెలిసిన రేవతి, "ఏంటి మధుమిత నీ భర్త జైల్‌లో ఉంటే నువ్వు పబ్‌కి వెళ్తున్నావు" అని చెప్పి అడుగుతుంది రేవతి. దాంతో మధుమిత వదిన డల్‌గా ఉంది. తను అలా డల్‌గా ఉంటే మేము చూడలేకపోయాము. అందుకే తనని చిల్ చేయడానికి పబ్‌కి తీసుకొని వెళ్తున్నాను అని చెప్పి ఉష, ప్రీతి అంటూ ఉంటారు. ఆయన, "వదిన ఎవరమ్మా మీకు వదిన? మధుమిత మీకు వదిన కాదు, సీత మీ వదిన" అని చెప్పి చలపతి అంటాడు. ఇక అప్పుడే అక్కడికి వచ్చిన మహాలక్ష్మి ఏమో, "సీత అర్హతని కోల్పోయింది, మధుమితకి మాత్రమే ఆ అర్హత ఉంది" అని అంటుంది మహాలక్ష్మి. దాంతో సీతకి లేని అర్హత మధుమితకి ఉన్న అర్హత ఏంటి వదిన అని చెప్పి రేవతి అడగగానే మహాలక్ష్మి ఏం చెప్తుందంటే, కొత్తగా మధుమితకి వచ్చిన అర్హత ఏం లేదు. మొదటగా రామ్ చూసింది, ఇష్టపడింది మధుమితనే. ఈ ఫ్యామిలీ యాక్సెప్ట్ చేసింది కూడా మధుమితనే. ఇంటి కోడలుగా ఫిక్స్ అయింది కూడా మధుమితనే. కాబట్టి ఇంటి కోడలయ్యే అర్హత మధుమితకి మాత్రమే ఉంది అని చెప్పి అంటుంది. అంటే ఏంటి మీ ఉద్దేశము అని చెప్పి అనేసరికి, అంటే ఎప్పటికైనా సరే మధుమిత ఇంటి కోడలు అవుతుందని చెప్పి మహాలక్ష్మి అంటుంది. అదెలా కుదురుతుంది వదిన అని చెప్పి రేవతి అడగగానే, "నీకు కావాల్సిన సమాధానం చెప్తా" అని చెప్పి మధుమిత, ప్రీతి, ఉష వాళ్ళని పప్పుకు పంపేసి, "ఇందాకేమన్నావు? మధుమిత ఇంటి కోడలు ఎలా అవుతుందని చెప్పి అడిగావు కదా, ఈ మహాలక్ష్మి తలుచుకుంటే ఏదైనా జరుగుతుందని చెప్పి మహాలక్ష్మి పొగరుగా అనేసరికి చలపతి ఏమో, "అంటే ఏంటి చెల్లి, నువ్వు సీతని రామ్ని విడదీద్దామని అనుకుంటున్నావా" అని అనేసరికి, "లేదు, రామ్ని మధుమితని కలుపుదాం అనుకుంటున్నా" అని మహాలక్ష్మి అనగానేక రేవతి ఏమో, "సీత ఉండగా అది ఎప్పటికీ జరగదు, అయినా సీతారాముని విడదీయడం ఎవరి తడం కూడా కాదు" అని చెప్పి రేవతి అంటూ ఉంటే, "ఏంటి ఆ సీతారాముని ఆ దేవుడు సీతారాముతో కలుపుదాం అనుకుంటున్నావా ఏంటి, పోలుద్దాం అనుకుంటున్నావా ఏంటి" అని మహాలక్ష్మి అడిగేసరికి, "దేవులైనా మనుషులైనా సరే ప్రేమని బంధాలను విడదీయడం అంత ఈజీ కాదని చెప్పి చలపతి అంటూ ఉంటే, రేవతిని తన బాయ్ ఫ్రెండ్తో విడదీసింది నేనే, నీ భార్య పిల్లలు నా వల్ల దూరం అయిపోయి ఇప్పుడు నా ఇంట్లో పడి ఉంటున్నారు మీరు. రేవతి బాయ్ ఫ్రెండ్ని రేవతి బాయ్ ఫ్రెండ్ని విడదీసలేదా? నీ భార్య పిల్లలు నీ నుండి దూరం అయిపోయి నువ్వు నా ఇంట్లో పడి ఉండట్లేదా? ఇంత చేసి నేను ఆ సీతని రామ్ని విడదీయలేనా, ఇంట్లోంచి బయటకి గంటేలేనా" అని చెప్పనేసరికి, "నువ్వు ఎవరితో అయినా పెట్టుకోవద్దునా, కానీ సీతతో పెట్టుకుంటున్నావు. నీలాంటి 100 మహాలక్ష్మిలు వచ్చినా సరే సీతని ఏం చేయలేరు" అని చెప్పి రేవతి అంటుంది. "ఆ సీతకి ఒక్క మహాలక్ష్మి చాలు, నేను అనుకున్నది చేస్తాను, సీతని ఇంట్లోంచి బయటికి గంటేస్తా" అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటే, భార్యాభర్తను విడదీయాలనుకున్నారు కదా, ఎలా ఉంటుందో రామాయణంలోనే చూసాం కదా సిస్టర్ అని చెప్పి చలపతి అంటూ ఉంటాడు. "ఏంటన్నయ్య నువ్వు చూసింది? రేవతిని వాళ్ళ బాయ్ ఫ్రెండ్ని విడదీసిన నేను, నీ భార్య పిల్లల నుంచి విడదీసిన నేను ఇప్పుడు బాగానే ఉన్నాను కదా, ఇంకా చెప్పాలంటే మిమ్మల్ని కూడా పోషిస్తున్నాను. నాకు ఇన్ని చేసినా నాకు ఏం కాలేనప్పుడు ఇప్పుడు సీతను విడదీస్తే ఎందుకు వస్తుంది, ఏం కాదని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటే, ఇక రేవతి ఏమంటుందంటే, మనం ఏ తప్పు చేయకుండా శిక్షని అనుభవించినప్పుడు ప్రకృతి మనకి సహాయం చేస్తుందంట. అలాగే ఈ ఇంట్లో సీతే మాకు ప్రకృతి, మాకు జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకోవడానికి సీత ఇంటి కోడలయ్యింది" అని అంటూ ఉంటుంది రేవతి. "ఇప్పుడు వరకు మమ్మల్ని బాధపెట్టి నువ్వు ఆనందపడుతున్నావు అని చెప్పి నువ్వు అనుకున్నావు సిస్టర్, కానీ నీ వికృత ఆనందాన్ని చెడగొట్టడానికి సీత ఇంటి కోడలైంది" అని చెప్పి చలపతి అనేసరికి, "అన్నయ్య నువ్వు కనుక ఈ మాట అన్నావు కనుక ఊరుకుంటున్నాను, అదే ఇంకెవరైనా అయితే" అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటే, "ఏం చేస్తావు చెల్లి, నువ్వేం చేస్తావు నాకు బాగా తెలుసు, నువ్వేం చేసినా సరే ఇది నిజం" అని చెప్పి చలపతి రేవతి వాళ్ళు మహాలక్ష్మిని తిట్టేసి వెళ్ళిపోతారు. దాంతో ఎవరు ఏమనుకున్నా సరే సీతని వీలైనంత త్వరగా ఇంట్లోంచి బయటికి ఎంటేసి మధుమితని ఇంటి కోడలుగా చేసుకుంటా అని చెప్పి మహాలక్ష్మి ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక నెక్స్ట్ సీన్లో రామ్కి జ్వరం వస్తుంది. సీత రామ్కి సేవలు చేస్తూ ఉంటుంది. మహాలక్ష్మి వాళ్ళు డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని భోజనానికి కూర్చుంటారు. పని మనిషి రాజీ రాకపోవడంతో మధుమితని పిలిచి వడ్డించమని చెప్పి అంటూ ఉంటే, "నేనా" అని చెప్పి మధుమిత షాక్ అవుతూ ఉంటుంది. "అవును మధుమిత, నువ్వే మా ఇంట్లో దీపం వెలిగించావు కదా, ఇప్పుడు అందరికి కూడా భోజనం వడ్డించు" అని అంటూ ఉంటే, "అది కాదండి నేను" అని చెప్పి ఇక మధుమిత తలబడుతూ ఉంటే, "మధుమిత, ఏ రోజుకైనా సరే ఇంట్లో దీపం వెలిగించాల్సింది, మా అందరికీ భోజనం వడ్డించాల్సింది నువ్వే కనుక వడ్డించు, ఇంకేం
ఇదేం ఆలోచన పెట్టుకోకు అని చెప్పి మహాలక్ష్మి అనడంతో మధుమిత వడ్డిస్తుంది. అప్పుడే ప్రీతి, ఉష వాళ్ళు వస్తారు. ఈరోజు మధుమిత చేతుల మీద వడ్డించుకొని అన్నం తినబోతున్నాము అని అందరూ అనడంతో ఎప్పటికీ కూడా మధుమిత వదిన వడ్డిస్తే ఎంత బాగుంటుందని చెప్పి ప్రీతి, ఉష అంటారు. అవును, రామ్ని పిలవలేదా భోజనానికి అని చెప్పి మహాలక్ష్మి వాళ్ళు అడిగేసరికి రామ్ అన్నయ్యని పిలవడానికి తన గదిలోకి వెళ్ళాము, కానీ అన్నయ్యకి ఫీవర్ వచ్చింది రాలేను అని చెప్పాడు అని అనేసరికి వెంటనే రామ్కి ఫీవర్ వచ్చిందా, అయితే నేను వెళ్ళి చూసొస్తా అని చెప్పి జనార్దన్ అంటూ ఉంటే నువ్వు ఆగు జన, నేను హాస్పిటల్లో ఉన్నాడు కదా, అక్కడ రకరకాల పేషెంట్లు ఉంటారు కదా, వాళ్ళ నుంచి ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చి ఉండొచ్చు అని చెప్పి మధుమితతో ఫీవర్కి సంబంధించిన ట్యాబ్లెట్లు ఉన్నాయి, అవి తీసుకుని వెళ్ళి రామ్కి ఇవ్వు అని చెప్పి మధుమిత అంటుంది మహాలక్ష్మి. దాంతో మధుమిత షాకే. నేనా అని చెప్పి అడుగుతూ ఉంటే అవును మధుమిత నువ్వే, రామ్ నిన్ను ఈ ఇంట్లో ఉండమన్నాడు, తనకి కృతజ్ఞతగా ఇప్పుడు ట్యాబ్లెట్స్ తీసుకుని వెళ్ళి ఇవ్వు అని మహాలక్ష్మి అంటుంది. అది కాదండి నేనే ఎలా ఇస్తా అని చెప్పి మధుమిత అంటూ ఉంటే నువ్వు కాకుండా మేము వెళ్ళి రామ్కి టాబ్లెట్స్ ఇవ్వచ్చు, కాకపోతే భోజనం మధ్యలో లేస్తే బాగుండదు కదా, అందుకే నువ్వు వెళ్ళి ఇవ్వు అని చెప్పి మహాలక్ష్మి అనడంతో సరే అని చెప్పి మధుమిత టాబ్లెట్స్ ఇవ్వడానికి రామ్ కోసం గదికి వెళ్తుంది. అప్పుడే సీత రామ్కి ఏమో కషాయం ఇచ్చి ఈ కషాయం కనుక తాగావంటే మామ ఉదయానికల్లా నీ జ్వరం తగ్గిపోతుందని చెప్పి సీత కషాయాన్ని ఇవ్వగానే రామ్ ఆ కషాయం టేస్ట్ చేసి సీత చేదుగుంది సీత, ఎలా తాగమంటావు, నా వల్ల కాదని చెప్పి రామ్ అంటూ ఉంటే మందు అన్నాక చేదుగా ఉంటుంది మామ తాగు అని చెప్పి సీత అంటుంది. అదేం సీత, రాత్రి నీకు తీయని ముద్దిస్తే నువ్వు నాకు చేదు కషాయం ఇస్తావా, ఇదే నా కృతజ్ఞత తీర్చుకునే పద్ధతి అని చెప్పి రామ్ అంటూ ఉంటే నేను కోపంగా ఉన్నాను కాబట్టి ముద్దు పెట్టావు, నీకు ఫేవర్గా ఉంది కాబట్టి మందు ఇచ్చాను, చెల్లు అని చెప్పి సీత అంటుంది. ఇదేం బాలేదు సీత, రాక్షసి, నాకు కషాయం ఇస్తావా, నా వల్ల కాదు సీత అని చెప్పి రామ్ అనడంతో చిన్నపిల్లల మారం చేయకురా మామ తాగు అని చెప్పి సీత బలవంతంగా రామ్కి కషాయం తాగిపిస్తుంది. దాంతో ఇక రాము రాక్షసి ముద్దుకు ముద్దే ఇవ్వాలి, కానీ నువ్వు కషాయం తాగిపించావు, కనీసం నా సంతోషం కోసమే ముద్దు పెట్టచ్చు కదా సీత అని చెప్పి రామ్ అనడంతో సరే అని చెప్పి సీత రామ్ నుదుటి మీద ఒక ముద్దు ఇస్తుంది. చాలా అని చెప్పి సీత అడిగేసరికి చాలా సీత, పెదాల మీద కూడా ఇస్తే బాగుంటుందని చెప్పి రామ్ అన్నంతో ఇలాంటి పప్పులు నా దగ్గర ఉడకమామ అని చెప్పి అక్కడి నుంచి సీత బయటికి వెళ్తుంది. ఇదంతా కూడా మధుమిత చూస్తుంది. సీత రావడం చూసి వెనక్కి వెళ్ళి నిల్చుంటుంది. అది చూసిన సీత నువ్వేం చేస్తున్నావు అక్క ఇక్కడ అని చెప్పి అడిగేసరికి అది రామ్ గారికి ఫీవర్ అని చెప్పి ట్యాబ్లెట్స్ తీసుకొని వచ్చాను మధుమిత అనేసరికి ఏంటక్క నా భర్తకి ఫీవర్ అయితే నువ్వు ట్యాబ్లెట్స్ తీసుకురావడం ఏంటి అని సీత అడుగుతుంది. దాంతో ఏంటి సీత అలా అడుగుతున్నావు, రామ్ గారికి ఫీవర్ అయితే కనీసం ట్యాబ్లెట్స్ కూడా తీసి ఇవ్వకూడదా అని చెప్పి మధుమిత అడిగేసరికి ఇవ్వకూడదా అక్క, అసలు నా భర్తని పట్టించుకోవడానికి నువ్వెవరవు, నువ్వు పట్టించుకోవాల్సింది నా భర్త రామ్ గారి గురించి కాదు నీ భర్త సూర్య గురించి అని చెప్పి అనేసరికి ఏంటి సీత అలా మాట్లాడుతున్నావు, నాకు ఆ మాత్రం తెలియదు అనుకుంటున్నావా అని మధుమిత అంటూ ఉంటే పరాయి వాళ్ళ మొగుడిని ఎప్పుడు పట్టించుకోవాలంటే తను పట్టించుకునే వాళ్ళు ఇంట్లో ఎవరు లేనప్పుడు మాత్రమే పట్టించుకోవాలి, అంతేకాని ప్రాణానికి ప్రాణంగా చూసుకునే భార్య ఉండగా పరాయి మగవాడు బాగోగుల గురించి పట్టించుకోవడం తప్పక్క అని చెప్పి సీత మధుమితకి చెప్పగానే అలాంటివన్నీ నాకు తెలియకుండా నేను వచ్చాను అనుకుంటున్నావా ఏంటి, మహాలక్ష్మి గారు రామ్ గారికి ట్యాబ్లెట్స్ ఇవ్వమన్నారు అందుకే ఇక్కడికి వచ్చా అని చెప్పి మధుమిత అనేసరికి ఇవ్వమన్నందుకు ఆవిడెవరో తీసుకురావడానికి నువ్వెవరు అని సీత అనేసరికి నా గురించి మహాలక్ష్మి గారి గురించి మాట్లాడే హక్కు నీకు లేదు సీత, నీకంటే ముందు రామ్ గారి పిన్ని ఆయన బాగోగులు చూసుకునేది, అలాగే నిన్న రామ్ గారిని నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంటే నాకు సారీ చెప్పారు, పైగా నన్ను ఇంట్లో ఉండమని చెప్పారు, అలాంటిది రామ్ గారి మీద కృతజ్ఞతగా ఈ ట్యాబ్లెట్స్ తీసుకొని రాకూడదా అని చెప్పి మధుమిత అంటుంది. అదేంటి ఇందాక మహాలక్ష్మి అత్తయ్య తీసుకురమ్మన్నారని చెప్పావు, ఇప్పుడేమో నువ్వే తీసుకొచ్చానని చెప్పి అంటున్నావు అని సీత అడుగుతుంది. నాకు అర్థమైందాక మహాలక్ష్మి చెప్పిన తప్పుడు దారిలో నువ్వు నడవడానికి సిద్ధంగా ఉండిపోయావు, కానీ ఒక్క విషయం చెప్తున్నాను, నేను ఇంట్లో పోరాటం చేసేది నా హక్కుల కోసము, కానీ నీతో నా భర్త కోసం పోరాటం చేయాల్సి వస్తే ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను, నా గురించి నీకు ముందే తెలుసు, నా కాపురం జోలికి వస్తే మాత్రం తాట తీస్తా అని చెప్పి మధుమితకి సీత వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతుంది. అప్పుడే అక్కడికి వచ్చిన మహాలక్ష్మితో మధుమిత మీరేమో రామ్ గారికి ట్యాబ్లెట్స్ ఇవ్వమన్నారని చెప్పి ఇక్కడ తీసుకొస్తే సీత నోటుకొచ్చినట్టు మాట్లాడి నన్ను తిట్టింది అని మధుమిత అనేసరికి సీతలో నాకు కావాల్సింది ఇదే ఆవేశము, మనుషులు ఆవేశంలోనే తప్పు చేస్తారు, అలాగే సీత కూడా తప్పటడుగు వేసిందని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటే సీత పొరపాటున తప్పు చేయలేదు, తను ఆలోచించి మాట్లాడిందని చెప్పి మధుమిత అంటూ ఉంటే తను బయటకు అలా మాట్లాడుతుంది కానీ మనసులో మాత్రం రామ్ ఎక్కడ నీకు దక్కేస్తాడని చెప్పి తెగ భయపడుతుంది, బయటికి ఇలా డైలాగ్స్ వేస్తుందని చెప్పి మహాలక్ష్మి అంటుంది. ఇక నువ్వన్నీ
మర్చిపోయి రామ్ దగ్గరికి వెళ్దాం అని చెప్పి తీసుకొని వెళ్తుంది మధుమితని మహాలక్ష్మి. రామ్ అప్పుడే పడుకుని పోవడంతో ఇద్దరు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. నెక్స్ట్ శివకృష్ణ సుమతి గురించి ఆలోచిస్తూ ఉంటాడు. లలిత పడుకొని ఉంటుంది. ఇక శివకృష్ణ సుమతి వచ్చినప్పుడు అన్నయ్య నీ ప్రేమ కోసం మళ్ళీ నీ ప్రేమను పొందడం కోసం తిరిగి వచ్చేసాను అన్నయ్య అని చెప్పి సుమతి అన్న మాటలో, ఒకప్పుడు ప్రేమ కోసం మనకు దూరైన తర్వాత యాక్సిడెంట్ వల్ల దూరమైంది, ఇప్పుడు ఏ కారణం వల్ల దూరమైంది ఏంటో అని చెప్పి గోదావరి భయాన్ని వ్యక్తపరిచినప్పుడు అవన్నీ కూడా గుర్తు తెచ్చుకొని శివకృష్ణ బాధపడుతూ ఉంటే లలిత నిద్రలోంచి లేచి ఏమైందని, ఎందుకు ఇలా ఉన్నారు, ఏం ఆలోచిస్తున్నారని చెప్పి అడిగేసరికి సుమతి గురించి ఆలోచిస్తున్నాను లలిత, అసలు సుమతి అంటే నాకు చాలా ఇష్టం, కానీ ఎంత ఇష్టం ఉన్నా సరే మనసులో నా ప్రేమను దాచుకుని బయట మాత్రం కోపం నటించేవాడిని. ఒకసారి నా చెల్లి వచ్చిన తర్వాత నాపై చూపించిన ఆ ప్రేమ చూసిన తర్వాత మళ్ళీ నా చెల్లి నాకు దూరం అవ్వకుండా ఉంటే బాగుందని చెప్పి అనిపించింది, కానీ నా చెల్లి నాకు దూరం అయిపోయింది అని శివకృష్ణ బాధపడుతూ ఉంటాడు. మళ్ళీ నా చెల్లిని చూస్తానని నాకు అనిపించట్లేదు లలిత అని చెప్పి శివకృష్ణ బాధపడుతుంటే, ఏంటండి అలా అంటున్నారు, మీ చెల్లి నీతో గొడవపడి వెళ్ళిపోలేదు కదా, తను ఏదో మనతో చెప్పుకొని పని ఉండడం వల్ల చెప్పకుండా వెళ్ళిపోయింది, తను త్వరలోనే మళ్ళీ తిరిగి వస్తుంది, పని పూర్తవగానే మీరు ఏం కంగారు పడకండి అని చెప్పి లలిత ధైర్యం చెప్తుంది. ఆయన సుమతి కోసము అత్తయ్య ఎక్కువ బాధపడుతున్నారని చెప్పి అనుకుంటే అత్తయ్య కంటే ఎక్కువ మీరే బాధపడుతున్నారండి అని లలిత అనేసరికి, నాన్న చనిపోయిన తర్వాత చెల్లిని నా చేతిలో పెట్టుకొని పెంచాను సుమతిని, అలాంటప్పుడు తను అంత ఈజీగా ఎలా మర్చిపోగలను లలిత అని చెప్పి అంటూ ఉంటే, నాకు తెలుసండి మీకు మీ చెల్లెలు అంటే ఎంత ఇష్టమో, అలాగే సుమతి కూడా మిమ్మల్ని దేవుళ్ళలా చూస్తుంది, అలాంటి దేవుళ్ళలాగా చూసే మిమ్మల్ని దూరం చేసుకోవాలని చెప్పి సుమతి ఎలా ఫీల్ అవుతుందండి, ఖచ్చితంగా సుమతి రేపో మాపో వస్తుంది, మనమే అత్తయ్య గారికి ధైర్యం చెప్పాలి, అలాంటిది మనమే బాధపడితే ఎలా అండి, మీకు అన్నం తీసుకొస్తా తిందురు కానీ కంటి నిండా నిద్రపోండి అని చెప్పి ఇక సుమతికి లలిత శివకృష్ణకి ధైర్యం చెప్తుంది. ఇక నెక్స్ట్ సీన్లో సుమతి ఎక్కడుందో, ఏం చేస్తుంది, ఏమైందో ఏంటో అని చెప్పి శివకృష్ణ బాధపడతారు. హాస్పిటల్లో డాక్టర్ సుమతికి సంబంధించిన రిపోర్ట్స్ అన్నీ చెక్ చేసి అన్నీ కూడా నార్మల్గా ఉన్నాయి కాబట్టి సర్జరీకి రెడీ అయితే బెటర్ అని చెప్పి డాక్టర్ అంటారు. వాళ్ళు ఎవరైనా వచ్చారని చెప్పి నర్సు వాళ్ళని అడిగేసరికి ఎవరు రాలేదని చెప్పి అంటారు. దాంతో నేనే కాల్ చేసి కనుక్కుంటా అని చెప్పి డాక్టర్ ఫోన్ చేస్తుంది రామ్కి. రామ్ ఏమో జ్వరంతో పడుకొని ఉండడం వల్ల ఆ ఫోన్ని మహాలక్ష్మి లిఫ్ట్ చేస్తుంది. ఏంటి అన్నోన్ నెంబర్లా ఉంది అని చెప్పి అంటూ ఉంటే, ఇక ఫోన్ లిఫ్ట్ చేసిన తర్వాత హలో ఎవరు అని చెప్పి మహాలక్ష్మి అడగగానే, నేను హాస్పిటల్ నుంచి ఫోన్ చేస్తున్నాను రామ్ గారు వాళ్ళ అమ్మ సుమతి గురించి మాట్లాడడానికి అనగానే మహాలక్ష్మి షాక్ అవుతుంది. అదే అండి రామ్ గారు అమ్మగారి హాస్పిటల్ అడ్మిట్ చేశారు కదా, ఆవిడకి సర్జరీ చేయడం గురించి మాట్లాడదామని ఫోన్ చేశారని చెప్పి డాక్టర్ అంటూ ఉంటే, చూడండి రామ్కి ఫీవర్గా ఉంది, 2-3 రోజుల వరకు హాస్పిటల్ రావడానికి కుదరదు అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది. మరి ఏం జరగబోతుంది, సుమతికి సర్జరీ చేసిన తర్వాత తను ఎలా మారిపోబోతుంది, అప్పుడు మహాలక్ష్మి కుటుంబంలో ఎంటర్ అవుతుందా లేదా అనేది అప్కమింగ్ ఎపిసోడ్లో చూద్దాం.